ఒకవేళ అధికారులు ఇప్పుడు ఉన్నట్టే ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక ఏంటి? ప్రణాళిక అంటూ మాకేం అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రణాళిక మాకు అవసరం లేదు. మాకు ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేసే ముందు వాళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఎన్ని వచ్చినాయి, మొన్న సిటీ జిహెచ్ఎంసీలో ఎన్ని కార్పొరేట్ సీట్లు వచ్చినాయి? 2 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఎలా మనం జూబ్లీ ఎలక్షన్ ఒక్కరు గెలిచేసి మేము సంకలు గుద్దుకుంటే కాదు. ఏదేమైనా కూడా వాళ్ళు అనుకుంటున్నారు మేము ఇలా 300లకు డివిజన్లు పెంచారు కదా, 300లో 250 పక్క మేము బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలుస్తున్నాం. ఇది పక్క మీరు రాసి పెట్టుకోండి. కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే బీఆర్ఎస్ పార్టీ అసలు ఉంటుందా? పదవులు లాభాలు కాదు, సిద్ధాంతాలు పోరాటాలే ఆయన రాజకీయ జీవితానికి పునాది. అధికారం ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించకుండా, అధికారం లేనప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటూ ఎందరో ప్రజలకి దగ్గరైనటువంటి మనిషి బోశెట్టి భాస్కర సాగర్. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎంతో మందిని రాజకీయ నేతలుగా, కార్పొరేటర్గా తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతం. బీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉంటూ ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉండే బోశెట్టి భాస్కర సాగర్ రాజకీయ జీవితాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన బోశెట్టి భాస్కర సాగర్ ప్రస్తుతం కార్పొరేట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైనటువంటి నష్టాలను కానీ మన బోశెట్టి భాస్కర్ ఎలా చూస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పదండి. బోశెట్టి భాస్కర్ సాగర్ ఈ రాజకీయ జీవితంలో ఎలాంటి ఎత్తుపల్లాలను చూశారు, ఎలాంటి ప్రయాణాన్ని కొనసాగించారో ఈ ఇంటర్వ్యూలో ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు యాక్చువల్గా మీకు 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అవును. ప్రస్తుతం హైదరాబాద్లో డివిజన్లు, జిహెచ్ఎంసీ డివిజన్ల పెంపు పెద్ద కలకలం సృష్టిస్తుంది. అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఈ డివిజన్ల పెంపుని ఎలా చూస్తోంది? మీకు ప్రధానంగా ఉన్న అభ్యంతరాలు ఏంటి? 150 నుంచి 300 రావడం మంచిదే. కొంతమంది నాయకులు పెరుగుతారు. ఇంతకుముందు 150 మంది కార్పొరేటర్లు ఉండే, ఇప్పుడు 300 మంది కార్పొరేటర్లు అవుతారు. ఒక రాజకీయంగా ఒకరు కొంచెం మంచి చేసినట్టే, కానీ శాస్త్రీయబద్ధంగా జరగలేదు, న్యాయపరంగా జరగలేదు. ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళంతా వాళ్ళే ఒక డివిజన్కు, ఇంతకుముందు గతంలో ఒక డివిజన్కి 60,000 మంది ఉంటుండే, 70,000 మంది ఓటర్స్ ఉంటుండే, ఈ రకంగా ఉండే. దాన్ని ఇప్పుడు డివిజన్లు అనేది సమానంగా ఉండాలి. కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏం చేశారంటే, ఒక డివిజన్లో 20,000, ఒక డివిజన్లో 50,000, ఒక డివిజన్లో 70,000, ఒక డివిజన్లో 80,000, ఓల్డ్ సీట్లోకి పోతే 20,000. ఈ రకంగా న్యాయబద్ధంగా ఎక్కడ కూడా జరగట్లేదు. దాని మీద కూడా మేము బీఆర్ఎస్ పార్టీ మేము పోరాటం చేస్తున్నాం. ఇది విషయం కరెక్ట్ చేయడం కరెక్ట్ కూడా కాదు. ఇది ఏదైనా కూడా ఒకరికి కాలనీ వాళ్ళకే కానీ, అక్కడున్న లోకల్ నాయకులకే కానీ, ఎమ్మెల్యేలకే కానీ ఎవరికన్నా కూడా చెప్పాలి అది ఈ రకంగా చేస్తున్నామని చెప్పేసి. అక్కడ ఏరియా పరంగా వచ్చి కూడా ఎంక్వైరీస్ వచ్చి సర్వే ప్రకారం కూడా చేశారు. కానీ ఒక రూమ్లో కూర్చొని ఒక టీవీ పెట్టుకొని దాంట్లోనే మ్యాప్ అంతా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, మీరు ఎవరికి లాభం చేస్తున్నారు, ఎవరికి న్యాయం చేస్తున్నారు, ఎవరి కోసం ఈ రకంగా చేస్తున్నారు అనేసి మేము అందరం గట్టిగా పోరాటం. చాలామంది కూడా మేము అబ్జెక్షన్ చేస్తున్నాము. ఇది కరెక్ట్ పని కాదు అసలు. ఎందుకంటే మా దగ్గర ఉన్నది, మా దగ్గర ఉదాహరణ మా హైదరాబాద్లో హయాత్ బక్షీ బేగం, మాకు హయత్నగర్ పేరు వచ్చింది, హయాత్ బక్షీ పేరుతో. మా హయత్నగర్ తీసుకుపోయి వేరే కాలనీలో హైకోర్టు కాలనీలో కలిపేశారు. మా ఊళ్ళో చెరువులు తీసుకుపోయి హైకోర్టు కాలనీ ఇంకో కాలనీలో కలిపేసేసారు. మా ఊళ్ళో గుళ్ళను తీసుకుపోయి మేము ఎవ్రీ మంత్ ప్రతి సంవత్సరము గుళ్ళకు మనకు బోనాలు తీస్తాం. ఆ గుళ్ళను తీసుకుపోయి ఇంకో కాలనీలో కలపడం. అసలు సొంతంగా ఇప్పుడు ఇక్కడ పోతే మన్సూరాబాద్ సొంత ఊరుని తీసుకుపోయి ఇంకో కాలనీలో కలపడం. అసలు ఎటువంటి వాళ్ళకు అవగాహన లేదు. వచ్చే అధికారులు అయితే ఏదైతే నీకు విభజన చేసారో ఆ ఒక్కరికి కూడా ఏ రకంగా చేయాలి, ఏంటిది, కాలనీ పేరేంది, ఊరు పేరేంది, ఒక్కరు కూడా అవగాహన లేదు. అవగాహన రహితంగా ఈరోజు ఈ విభజన అనేది జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ అనేది వ్యతిరేకిస్తున్నాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది రాజకీయ నిపుణుల ప్రధాన ఆరోపణ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో తన మూలాలను కోల్పోతుంది, దానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓడిపోయింది, గెలవటం చేతగాకే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తోంది అని కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎలా చూస్తున్నారు? మేము దానికి రివర్స్ క్వశ్చన్. అది మేము అడగాల్సిన క్వశ్చన్ వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ప్రభావం లేదు, జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే ప్రభావం లేదు.
మా ఎమ్మెల్యేనే వాళ్ళు తీసుకుపోయారు. ఎందుకు ఈ సిటీలో వాళ్ళ ప్రభావం లేదు కాబట్టి ఎలాగని ఎక్కడెక్కడైతే వాళ్ళకు బలం లేదో అక్కడక్కడ బలం చేకూర్చుకోనికే వాళ్ళ కోసం ఇది వాళ్ళ లబ్ధి కోసం ఇది చేసుకున్నారు. ఇప్పుడు ఎంఎంలో 20,000 పెట్టాల్సిన అవసరం వచ్చింది. కొన్ని 70,000 పెట్టుకోవాల్సిన 70,000 70,000 80,000 ఒక్కొక్క డిహెచ్ఎంసీకి ఉంటే ఒకటే సిస్టమ్ ప్రకారం ఉండదు. 25,000 30,000 ఈ రకంగా పెట్టుకోవాలి. కానీ అన్నీ 70,000 80,000 20,000 మీరు ఇష్టం వచ్చినట్టు అంతే. ఇక వాళ్ళు ఏదనుకుంటే అదే మేమే ఫైనల్ అన్నట్టు వాళ్ళకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసుకోవడానికి రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో వాళ్ళ మేయర్ పీఠం కోసం ఇవాళ ఓల్డ్ సీట్లో 20,000కు ఒక కార్పొరేటర్ అంటే మెజారిటీ చూపించుకొని నీకు మేయర్ పీఠం తీసుకుందామన్న ఆలోచనతో ఇదంతా వీళ్ళు చేసిన ఒక స్కెచ్ ఇది. అంటే మీరు సూటిగా విమర్శిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కుమ్మక్క అయింది? 100%. ఇప్పుడు మనం జూబ్లీ ఎలక్షన్ చూస్తే బాగా ఎంఐఎం ఎంపీ గారు వచ్చి ప్రచారం చేసిండు. గతంలో పోటీ చేసిన ఎంఐఎం మొన్న ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు ప్రచారం చేసిండు కాంగ్రెస్ పార్టీకి? ఎంఐఎం పార్టీ కూడా ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటాడు. వాళ్ళ పనులు కావాలి. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? పెంచొచ్చు, ఎందుకంటే 70-80 వేల మంది ఉన్న కార్పొరేటర్ డివిజన్ డీల్ చేయడం కష్టం కాబట్టి శాస్త్రీయబద్ధంగానే డిసెంబర్ 31 ఇది చేయాల్సి ఉంది కాబట్టి మేము ఈ డివిజన్ కార్పొరేటర్లు డివిజన్లు విభజన చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఆర్వి కర్ణన్ చెప్తున్నారు. దీని మీద మీ అభ్యంతరం ఏంటి? నేనేమో అభ్యంతరాలను మేమంటలేదు, చేయొచ్చు మేమంటలే. ఎందుకంటే మా దగ్గర కూడా ఇంతకుముందు ఒక కార్పొరేటర్ 2 కార్పొరేటర్ 3 కార్పొరేటర్లు మాకు మంచిదే. కానీ చేసేదేదో పద్ధతి ప్రకారం చేయమంటున్నాం. ఇప్పుడు నేనేమంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఒకటే ఫిగర్ ఉండాలి. మీకు ఒక దగ్గర ఎక్కువ ఎందుకు తక్కువ ఎందుకు? ఇప్పుడు మా దగ్గర 60,000 ఓట్లు ఉండే, ఒక దగ్గర 22,000 23,000 ఇంకో దగ్గర 33,000 ఈ రకంగా చేయడం ఎందుకు? అట్లా మీరు చేస్తున్నారు. ఏ బార్డర్ మీకు అసలు తెలియదు. మా హయాత్ నగర్ గురించి అధికారులకు ఏం అవగాహన ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో కూర్చొని మ్యాప్ వేసుకుంటూ అంత స్కెచ్ చేసుకుంటూ పోతుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యక్షంగా వచ్చి చూస్తే ఏందనేది చెప్తాం మనం. కాలనీ వాళ్ళ ఆ అభ్యంతరాలు తీసుకోవాలి. ఆ లోకల్ ఆల్ పార్టీస్, ఒక టీఆర్ఎస్ పార్టీ అనట్లేదు, అన్ని పార్టీల అభ్యంతరాలు మీరు తీసుకోవాలి. అవగాహన అందరిది అలా సజెషన్స్ తీసుకోవాలి. మీరు తీసుకొని మీరు చేయాలి. కానీ మీరంతా మీరు చేసుకుంటూ పోతే ఇబ్బంది కదా అందరికీ. సార్, ఇప్పుడు మీరు ఈ డివిజన్ల విభజన పైన జిహెచ్ఎంసీ అధికారులకు కానీ మంత్రులకు కానీ ఏమైనా రిఫరెండం ఇచ్చారా? దీని మీద మేము ఇవ్వాల్సిన మంత్రులకు కాదు, జిహెచ్ఎంసీ అధికారులకు మాత్రం ఇచ్చాం. ఏం చెప్పారు సార్ వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు మీరు లెటర్ ఇవ్వండి, మేము చూస్తాం కంపల్సరీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏదనుకుందో అదే అధికారులు అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అధికారులు ఇప్పుడు ఉన్నట్టే ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక ఏంటి? ప్రణాళిక అంటూ మాకేం అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ప్రణాళికే మాకు అవసరం లేదు మాకు. ఎందుకంటే మేము ప్రజలకు వచ్చినాం. ప్రజల బాగోగులు మాకు తెలుసు. మాకు జిహెచ్ఎంసీ నీకు ఎక్కువ చేసినా తక్కువ చేసినా మాకే ఉంటుంది. మేము గతంలో పనిచేసినాం. గతంలో ఆ అభివృద్ధి మాకు చాలు. ఇలా మా కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ మా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న చేసినట్టు అభివృద్ధి మా గెలుపుకు అదే చాలు మాకు. అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీలో మేయర్ పీఠాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు కంటోన్మెంట్ గెలిచినాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా గెలిచినాం మేమే. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికే లేదు హైదరాబాద్లో అని కాంగ్రెస్ చెప్తోంది. ఈసారి మేయర్ పీఠాన్ని మీ పార్టీ గెలుచుకునే అవకాశం ఎంత ఉంది? అసలు ఏమైనా కొన్ని వార్డులైనా గెలుచుకుంటారా మీరు? ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేసే ముందు వాళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఎన్ని వచ్చినాయి, మొన్న సిటీ జిహెచ్ఎంసీలో ఎన్ని కార్పొరేట్ సీట్లు వచ్చినాయి? 2 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇలా సిటీ మొత్తము గతంలో చూస్తే 90 మాకే వచ్చినాయి, మొన్న చూస్తే 55 వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఎమ్మెల్యేలు మాకు సిటీ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచారు. మరి ఉనికి వెళ్ళిపోయింది? ఉనికి ఎట్లా కోల్పోతాం? మేము చేసిన అభివృద్ధి ఎక్కడ పోతుంది? మేము తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు ఎక్కడ పోతాయి? మేము తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఎక్కడ పోతాయి? మేము తీసుకొచ్చిన నర్సరీ కాలేజీలు ఎక్కడ పోతాయి? ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఎక్కడ పోతాయి? రోడ్స్ ఎక్కడ పోతాయి? మేము వేసిన ఫ్లైఓవర్లు ఎక్కడ పోతాయి? మేము వేసిన మెట్రో రైళ్ళు ఎక్కడ పోతాయి? ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా. ప్రజలకు విశ్వాసం ఉంది కదా. విశ్వాసం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇట్లని కలబోలి మాటలు మాట్లాడారు. ఎలా మన జూబ్లీ ఎలక్షన్ ఒక్కరు గెలిచేసి మేము సంకలు గుద్దుకుంటే కాదు. వాళ్ళు మన జూబ్లీ ఎలక్షన్స్ ఏ రకంగా గెలిచారో వాళ్ళకు కూడా తెలుసు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నారు. మా కేసీఆర్ కేసీఆర్ రాలేదు అంటున్నాం. మాకు అవసరం లేదు. ప్రజలు ఏందో మాకు తెలుసు, మేమేందో ప్రజలకు తెలుసు. ఇలా వాళ్ళు అధ్వానంగా రౌడీజం చేసి ఒక ముఖ్యమంత్రి ఒక 5-6 సార్లు 10 సార్లు వచ్చి ప్రచారం చేసి
ఆ ఓట్లు వచ్చినాయి, ఒక్క క్యాండిడేట్ గెలిచిండు. ముఖ్యమంత్రి రాకుంటే వేరే ఉంటుండే. వాళ్ళు డబ్బు ప్రభావమే కానీ అధికార బలంతో కానీ వాళ్ళు దాన్ని గెలవడం జరిగినది, అంతకుమించి వేరేదేం లేదు. ఏదేమన్నా కూడా వాళ్ళు అనుకుంటున్నారు మేము ఇలా 300కు డివిజన్లు పెంచారు కదా, 300లో 250 పక్క మేము బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలుస్తున్నాం. ఇది పక్క మీరు రాసి పెట్టుకోండి. ఇలా వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళు అనుకుంటున్నారు మేయర్ పీఠం కోసమే వీళ్ళు అన్ని రకమైన అంటే జిత్తులు ఏది వాళ్ళు ఉన్న ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇలా మేము కంపల్సరీ మళ్ళీ జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటుంది. ఇది మీరు రాసుకోండి అన్న. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మేయర్ కావాలంటే వాళ్ళకి ఎంఐఎం సపోర్ట్ కావాలని ఉంది. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇందాకనే మీరు చెప్పారు ఎవరికి సపోర్ట్ చేసిందో మనం ప్రత్యక్షంగా చూసినాం ఎన్నికలు. ఈసారి ఎంఐఎం మద్దతు లేకుండా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం గెలుచుకుంటుందని మీరు అనుకుంటున్నారా? మేము పక్కా గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇది అనేది జిహెచ్ఎంసీ ఇప్పుడు డివిజన్ ఇవన్నీ చేసారు, ఏదైతే శాస్త్రీయబద్ధంగా చేయలేదు, అందుకోసమే మేము పాయింట్అవుట్ చేసేది. ఇప్పుడు ఒక 70,000 20,000 చేసింది, ఓల్డ్ సీట్లో 20,000 చేసింది, దానికోసమే. వాళ్ళకు బలం లేదు, గెలిచే సత్తా లేదు, దొంగదారిలో పోవాలన్న ఉద్దేశంతో కొన్ని ఆ ఓల్డ్ సీట్లో 20,000 చేయడము, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందో అక్కడ 70,000కు ఒక డివిజన్ చేయడం అనేది అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ ఆబ్జెక్షన్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది దీన్ని. మీరు ఏదైతే సర్వే చేసారో ఆ సర్వేని వ్యతిరేకించేది దానికోసమే. ఏది ఏమున్నా కూడా కంపల్సరీ మేము మాత్రం మేయర్ పీఠం దక్కించుకుంటాం. మేము అందులో ఏ అనుమానాలు లేవు మీకు? మేయర్ పీఠం మీద మాకేం లేదు. సిటీలో మాకు ఎక్కడ లేని బలం మా టీఆర్ఎస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఒకవేళ మీకు ఇప్పుడు మేయర్ పీఠం ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో వస్తుంది అంటానికి మీకు ప్రధానంగా ఏం కనిపిస్తుంది? హైదరాబాద్లో ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సరిగ్గా చేయట్లేదా, లేకపోతే అసలు ఏమనిపిస్తుంది మీకు? మేము వస్తాం ఖచ్చితంగా ఎంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు? వాళ్ళు ఏముంది 6 గ్యారెంటీలు 120 హామీలు ఇచ్చారు. ఏ హామీలు అమలైనా చెప్పండి మీరు? ఇవాళ వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టారు. అవును, ఫ్రీ బస్సు పెట్టేసి ఎవరి కోసం పెట్టారు? మహిళల కోసం పెట్టారు. ఇలా మహిళలు మెచ్చుకుంటురా తిట్టుకుంటురా? మీరు ఇలా సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఒక సోషల్ మీడియా ఓపెన్ చేసి జెంట్స్ కంటే లేడీస్ మహిళలే ఎక్కువ తిడుతున్నారు ఓని రేవంత్ రెడ్డిని. మరి ఏం చేస్తున్నారు? ఒక్క పథకం అమలైందా చెప్పండి? ఒక ఫ్రీ బస్సు ఒక్కటే ముందు పెట్టుకుంటున్నారు. ఏ ఒక్క పథకం కూడా తీసుకొచ్చలేదు. రైతు భరోసా లేదు, ఇందిరమ్మ ఇది లేదు, గ్యాస్ కనెక్షన్ చక్కగా ఇచ్చినారు, ఉద్యమకారులకు 250 గజాలు ఫ్రీ ఇస్తున్నారు, అది లేదు, మహిళకి ఇచ్చింది లేదు, గృహజ్యోతి అని పెట్టినారు, అది ఎవరికి చక్కగా ఇచ్చినారు, తులం బంగారం అన్నారు. ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? తులం బంగారం అసలు లేనే లేదు. నాకు చేతులు ఎత్తే రేటు పెరిగి ఇప్పుడు ఒక మంత్రి అంటున్నాడు తులం బంగారం చెప్పినాం కానీ మాకు రేట్లు పెరిగినాయి, బంగారం రేటు పెరిగింది కాబట్టి మేము ఇయ్యలేకపోతున్నాం అని చెప్తున్నాడు. పెన్షన్లు ఎవరికి ఇచ్చారు? విద్యార్థులకు స్కూటీ, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని ఇచ్చిండ్రా? ఇవి సరిపోవా మాకు? ఇప్పుడు అబద్ధాలు చెప్పి కళ్ళుబళ్ళు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పేసి గద్దెనెక్కించి ఇవాళ మేము మళ్ళీ గెలుస్తాం మళ్ళీ మా అబద్ధాలు చెప్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మన జూబిలీస్లో చెప్పిండు మీరు పెన్షన్ కట్ అయితే అన్నట్టు మాట్లాడారు. అవును, ఇప్పుడు వాళ్ళ అస్త్రం కూడా అదే కావచ్చు. నా క్వశ్చన్ కూడా అదే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు ఏమని, మీరు కనుక మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మీ పథకాలు కట్ అయ్యే అవకాశం ఉంది అని అన్నాడు. అదే అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఉపయోగిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? ఎదుర్కొనేది ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే నువ్వు అట్లా ఇప్పుడు ఒకటే రకం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వంకి వచ్చిన ప్రభుత్వం బాగానప్పుడు ఏవైతే మనకు హామీలు ఇస్తామో అవి అమలు పరచాలి. ఒక కాన్స్టిట్యున్సీకి ఒక రకంగా, జిహెచ్ఎంసీకి ఒక రకంగా ఈ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రం మొత్తం ఒకటే రకంగా స్కీమ్ ఉంటుంది. ఒక డివిజన్కు ఒక నియోజకవర్గంకు ఒక స్కీమ్స్ ఉన్నాయి. ఇలా నువ్వు ఇక్కడ రాష్ట్రంలో అమలు చేస్తున్నావు చెప్పేసి జూబ్లీహిల్స్లో ఓటు వేయకపోతే జూబ్లీహిల్స్ ఒక్కటేనా మీకు కావాల్సింది? రాష్ట్రంలో ఒక జూబ్లీహిల్స్లో గెలవకపోతే రాష్ట్రం మొత్తం ఓడిపోయినట్ట? నువ్వు అబద్ధాలు చెప్తున్నట్ట కదా. ఎంతమంది అబద్ధాలు ఏది చేస్తావు? జనాలు అదే నమ్ముతున్నారు కొంతమంది అయితే. అది చాలు మాకు. మేము ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్తుందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుంది. అంటే ప్రచారం చేయకుండానే ప్రచారం మాకు చెప్తున్నాక మాకు అవసరమే లేదు. వాళ్ళ ప్రజల నుంచే రివర్స్ స్టార్ట్ అయింది. ఏమైంది? అరే అన్ని అబద్ధాలు ఆడి మాకు ప్రభుత్వం వచ్చిండు, ఇంకా మళ్ళీ ఈయన మాటలు నమ్మితే మనము మునిగిపోతాము, మనకు అవసరం లేదు, ఈ ప్రభుత్వం అవసరం లేదు, వీళ్ళు అవసరం లేదు, వచ్చే నిధులు ఎట్లా అన్నా వస్తాయి ఇవాళ. ఎందుకంటే మేము పోరాడి తీసుకున్న తెలంగాణ, ఇది ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ. మాకు ఇట్లాంటి మామూలు ఎలాగైనా మేము ఈ 250కి 300కి 250 కంపల్సరీ మేము తీసుకొచ్చుకుంటాం అన్న. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అసలు ఉనికే లేదు, పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంది? సంతృప్తిగా ఉందా, లేకపోతే ఇంకా మంచిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది అని అనుకుంటోందా? అసలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉందా? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే, తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతే రాజ్యం చేసిన ఘనత ఒక కేసీఆర్కి దక్కింది, టీఆర్ఎస్ పార్టీకే దక్కింది. గ్రామాలలో అందరూ రైతులే ఉంటారు. అవును, రైతులు ఎవరు కూడా కాంగ్రెస్ పక్షాన లేరు కాబట్టి వాళ్ళు ఏంటంటే అద్రగణంగా వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ ప్రభావం చాలా ఉంది. కానీ వాళ్ళు పోలీసులను ఉపయోగించుకొని, అధికారులను ఉపయోగించుకొని వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎన్నో జాగాల్లో ఫైరింగ్లు అయినాయి. ఇక తుంగతుర్తిలో చూస్తే బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో పడ్డాయి. మీకు ఉనికి లేనప్పుడు మీరు డ్రైనేజీలో పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫైరింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కొట్టడం ఎందుకు? కేసులు ఎందుకు? ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదుగా. మీకు న్యాయంగా మీకు ఫేవర్ మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవన్నీ అయితే అవసరం లేదు కదా. అది ఏదున్నా కూడా గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉంది, మంచిగా ఉంది. కాబట్టి ఇలా వాళ్ళు అనుకుంటూ ఉనికి లేదని, ఉనికి లేనిదే 50% మనకు సర్పంచ్కి గెలిచారు మన దగ్గర. ఇలా గ్రామాల్లో మేమే కాంగ్రెస్ పార్టీని డామినేషన్ చేసింది పంచాయతీల్లో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. డామినేషన్ అనేది ఏం లేదు కొంచెం, ఎందుకంటే అందరూ ధైర్యవంతులు ఉండరు. చాలా జాగాలలో వాళ్ళ మానసికంగా దెబ్బతీయడం, వాళ్ళ వ్యాపారపరంగా దెబ్బతీయడమే కానీ ఎన్నో వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎందుకు? మీకు మంత్రులకు ఆదేశాలు ఇచ్చిండు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి. మనము కంపల్సరీ మనము గెలవాలి సర్పంచ్లని. గెలవకపోతే మనకు విలువ ఉండదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఏదైనా చేసి సర్పంచ్లను గెలవాలి. అంటప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉంటుంది, అధికారులు వాళ్ళందరికీ వాళ్ళ ఫేవర్ ఉంటారు. ఉన్నప్పుడు విశ్వ ప్రయత్నాలు చేశారు. చేసుకొని అక్కడ ఎంత చేసినా కూడా మనము 50% మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లందరూ గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది గెలిచిన దగ్గరలో వాళ్ళ ఆవేశం తట్టుకుని, అయ్యో మేము ఇంత చేసినా కూడా మీకు సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ గెలిచిందని చెప్పి వాళ్ళ మీద, వాళ్ళ ఇంట్లో మీద కానీ వాళ్ళ మీద కానీ విపరీతమైన దాడులే కాకుండా పోలీస్ కేసులే కానీ ఇన్ని ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కూడా బెదరలేదు. ఏది ఉన్నా కూడా వాళ్ళు ఒకటే జై తెలంగాణ, జై కేసీఆర్ అంటున్నాడు, జై బీఆర్ఎస్ అంటున్నాడు. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిందో అప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైండు. కాబట్టి కేసీఆర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైతే మంచిది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తున్నాడు. కేసీఆర్ ఇంకా కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నాడా? రావట్లేదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి? రేవంత్ రెడ్డి మాటలు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? రేవంత్ రెడ్డి మాట కట్టె తుపాకి మాటలు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైతే నీకు ప్రణాళికలన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. ఆయనకు పెద్ద మనిషి, ఇప్పుడు ఉన్న అందరికంటే కూడా పెద్ద మనిషి. ఆయన వచ్చి నీతోటి అవసరం లేదు, నీతోటి చేసిన అవసరం మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు జార్ని. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డికి ఆ స్థాయి లేదా? స్థాయి లేదు, ఆయన స్థాయే కాదు. ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్పలేదు. ఏవైతే చెప్పిన దానికంటే ఎక్కువ చేసిండు కేసీఆర్, కేటీఆర్. నీలాగా అబద్ధాలు చెప్పింది. నువ్వు 120 అబద్ధాలు చెప్పినావు, అందులో ఏవి అమలు చేయలేదు. కేసీఆర్ చెప్పినవే కాకుండా అడిషనల్గా ఇంకా నీకు ఎక్కువ మనకు పథకాలు ఇచ్చిండు. మనకు ఇప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అంటుండు. ఫామ్ హౌస్కి ఎందుకు? ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు. రావాల్సిన అవసరం ఏముంది? పార్టీ నడుస్తుంది కదా, పార్టీ మొత్తం నడుస్తుంది. ఎమ్మెల్యే మా కేటీఆర్ ఉన్నాడుగా, కేటీఆర్ సరిపోడా నీకు? కేసీఆర్ వచ్చే నీతో మాట్లాడాల్సిన అవసరమా నీకు? నీకు ఆ స్థాయా? అట్లాంటిది ఏమైనా పరిమితమైన అనేది అవసరం లేదు. అవసరం వచ్చాడు పులి ఎట్లా రావాలో అట్లా వచ్చేస్తుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే. ఇంకోటి, మనకి ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, ఫార్ములా ఈ కార్ రేస్లో కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులోనేమో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని, ఫార్ములా ఈ కార్ రేస్లోనేమో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని అనిపిస్తుంది. కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే బీఆర్ఎస్ పార్టీ అసలు ఉంటుందా? ఇవి కేసులు అండి, ప్రతి మనిషి మీద కేసులు ఉంటాయి. ముఖ్యమంత్రి మీద కేసులు అయినా, ముఖ్యమంత్రి దొంగ లంగ అనుకుంటాడు ఆయన కూడా, మరి అదే ఆలోచించాలి కదా. ప్రతి రాజకీయ నాయకుడి మీద ఏదో రకమైన కేసులు ఉంటాయి. ఆ కేసు పెట్టిన తర్వాత కేసు ఎప్పుడు తేలాలి మనకు? ఫైనల్గా కేసు తేలిసి అవును నిర్దోషి అన్నప్పుడు, నువ్వు జైలుకు పోయినప్పుడు అవును విధంగా ఈయన తప్పు చేసినని తెలుసు. అసలు స్టార్టింగ్లోనే ఉంది కేసు, ఇంకేమీ తెలియదు. కేసు పెట్టినావు అంతవరకే. నువ్వేంటి ఆయన ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కేసు పెట్టినావు. న్యాయం అది న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ న్యాయస్థానం చూసుకుంటుంది కదా. నువ్వు చెప్పాల్సి నువ్వే మొత్తం కాదు కదా, నువ్వే
సీఎం నువ్వే మెజిస్ట్రేట్ నువ్వే కాదు కదా. అవును. ఏదైనా న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి న్యాయస్థానం చూసుకుంటుంది, తప్పులు అవే చూస్తుంది. తప్పు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడవచ్చు. ఎవరు తప్పు చేసి ఏంటంటే ఈ కార్ రేస్ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు, ఏదో చెప్తున్నావు, అది తేలాలి కదా. అది కేసీఆర్ని అరెస్ట్ చేస్తే అసలు ఏంటి మీ విధానం ఎలా ఉండబోతుంది? తప్పు చేయకుండానే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయిపోతుంది. ఏ కార్యకర్త ఊరుకోడు. తెలంగాణ ఉద్యమం అయితే ఏ రకంగా అయితే ఎంతోమంది అమరులయ్యారో అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసినాము ఎట్లుండే తెలంగాణ, ఏ రకంగా ఉండే, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, మనకు ఒక యూనివర్సిటీలు లేవు, ఒక కాలేజీలు లేవు, ఒక మెడికల్ కాలేజీలు లేవు, మనకు ఫ్లైఓవర్లు లేవు, అండర్ పాస్లు ఏవీ లేవు. ఇలా ప్రాజెక్టులు లేవు మన దగ్గర తెలంగాణకి. అప్పుడు ఎవరు వచ్చినాయి? కేసీఆర్ వచ్చినాకనే కదా, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాకనే కదా. ప్రజల మంది తెలుగునోడైతే చదువుకున్నోడైతే వాళ్ళకి తెలుస్తుంది కదా. అరే ఎవరు వచ్చిన తర్వాత మన తెలంగాణ బాగుపడది, ఎవరు వచ్చిన తర్వాత మనకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరు వచ్చిన తర్వాత మనకు పథకాలు వచ్చినాయి, ఎవరు వచ్చిన తర్వాత మనకు ప్రాజెక్టులు వచ్చినాయి, ఎవరు వచ్చిన తర్వాత మనకు కాలేజీలు యూనివర్సిటీలు వచ్చినాయి. ఇంత జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, మానవత్వం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. చదువుకున్న విద్యార్థులకైతే తెలుసు కదా ఏమేమి సంగతి అది. ఒకసారి అట్లాంటి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? కార్యకర్తలే కాదు, నీకు ప్రజలే ఊరుకోరు, తిరగబడతారు. ఇంకో ప్రధానమైన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది ఏంటంటే కల్వకుంట్ల కుటుంబంలో రేపే చిచ్చు తెలంగాణను అంటబెడుతుంది అని కూడా అంటున్నారు. ఇది కేవలం పదవుల కోసమే. నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతూ ఉండొచ్చు. కవిత సూటిగా కేటీఆర్ పైనే విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో కొంచెం సంయమనం పాటిస్తూ ఉన్నప్పటికీ కవిత మాత్రం పాటించట్లేదు. ఎలా చూస్తున్నారు? ఈ కుటుంబ చిచ్చు బీఆర్ఎస్ పార్టీకి కూడా పాకుతోంది అన్నది కూడా వస్తుంది. ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? మేము దాన్ని పట్టించుకోవట్లేదు పెద్దగా. ఎందుకంటే ఇప్పుడు మా కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా దాన్ని ఎందుకంటే పోవట్లేదు. ఎందుకంటే ఆమె ఒక కేసీఆర్ కూతురు. సరే ఇంట్లో చిన్న తగాదాలు, మంది ప్రతి ఇంట్లో చిన్న తగాదాలు ఉన్నాడే సర్వసాధారణం. అన్నదమ్ములు గొడవ పడతారు, కలుసుకుంటారు, భార్యాభర్తలు గొడవ పడతారు, కలుసుకుంటారు, తండ్రి కొడుకు గొడవ పడతారు, కలుసుకుంటారు, తల్లి కొడుకు కూతురు తండ్రి అవి ఇవాళ కాకపోతే ఏవి సమస్య పోతాయి. కానీ దాన్ని మేము పెద్దగా భూతంలో చూసుకోవట్లేదు. మేము నాకున్న అవగాహన, నేను వేరే వాళ్ళు అనట్లేదు, నాకున్న ఇదంతా ఒక రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్న నాటకం లాగా అనిపిస్తుంది నాకు. కవిత విమర్శలు కూడా సూటిగా కేటీఆర్ పైనే ఉన్నాయి. మళ్ళీ ఏముందంటే కేటీఆర్ని ఒకవైపు పొగుడుతూనే కేటీఆర్ని మాత్రం తిడుతూ ఉంది కవిత ప్రత్యక్షంగానే. ఆ ట్వీట్స్ వల్ల కానివ్వండి, ఎటు వల్ల కానివ్వండి. ఏంటి అసలు ఈ వ్యూహాన్ని ఎలా చూస్తున్నారు మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? మేము ఆమెకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆమెకు కవిత అంటే ఎవరు? కేసీఆర్ కూతురు. ఇవాళ కేసీఆర్ కూతురు కాకపోతే ఆమెను ఓటు చూసారు రోడ్డు మీద. అంతేనా? కవిత సొంత బ్రాండ్ ఏం లేదు కదా, ఏ సొంత బ్రాండ్ లేదు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు భాస్కర్ సాగర్ అంటే నాకు ఒక విలువ ఇస్తారు. ఈయన మామూలు వ్యక్తి అంటే ఎవరు విలువ ఇయ్యరు. నేను మామూలుగా రోడ్డు పంట నడుచుకుపోతే ఎవరు కూడా నాకు ఒక నమస్తే కూడా పెట్టరు. అరే ఈయన లీడరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్నప్పుడు ఒక నమస్తే పెడతాడు, మర్యాద ఇస్తారు. ఆమెను అదే ఆమె ఏం పెట్టుకొని ముందుకు వచ్చింది, నేను కేసీఆర్ కూతురు అని చెప్పేసి ముందుకు వచ్చింది. అంతేగాని నేను ఒక కవితనంటే మాత్రం రాలే కదా. ఆమె కూడా ఆలోచించుకోవాలి. కవిత నేను 2029లో సీఎం అవుతానని మొన్నే ప్రకటించింది. ఇప్పుడు అందరూ అనుకుంటారు, సీఎం అనుకుంటారు, ప్రతి లీడర్ అనుకుంటారు నేను ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు అనుకోరు, ఎవరు అనరు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో నేను ముఖ్యమంత్రి 10 మంది పేర్లు చెప్పగలుగుతా. 10 మంది ముఖ్యమంత్రి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని పేర్లు చెప్పగలుగుతా. కానీ అది బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా అన్నారు. మేము ఏదైనా కేసీఆర్ అడుగుజాడలు నడుస్తాం, కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మా ముఖ్యమంత్రి, ఈ యొక్క నినాదం ఉంటుంది తప్ప ఏ లీడర్ కూడా జవదాటరు, కేసీఆర్ మాట జవదాటరు, లైన్ దాటరు అసలు ఎవరు కూడా. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా ఎన్నో పార్టీలను మీరు చూసింటారు. టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి. కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. దీన్ని మీరు తెలంగాణలో రాజకీయ మార్పులు వస్తాయా? కవిత పార్టీ ఏం రావండి, ఏమి మార్పులు రావు. ఎవరు పోతారు అందులోకి? బీఆర్ఎస్ పార్టీ ఉన్నోళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు కదా. ఎవరో ఒకరిద్దరు పోతున్నారు తప్ప దాంతో మాకు పెద్ద ప్రభావం వచ్చేది లేదు, దాంతో పోతే మాకు ప్రమాదము లేదు. దాని గురించి మేము ఆలోచించడం కూడా అసలు కవితను మీరు లెక్కలోకి తీసుకోవట్లేదు, అసలు తీసుకోవట్లేదు కొద్ది రోజులు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రతి కార్యకర్త ఎవరైనా కూడా ఎవరిని విమర్శించినా కూడా సంయమనం పాటిస్తారు. ఎందుకు? ఆమె కేసీఆర్ కూతురు, చూద్దామని అంతవరకే. ఆమె లైన్ దాటిందంటే ఇతరులు లైన్ దాటుతారు, లైన్ దాటిందంటే ఆమెకు ఆవిలో కూడా ఉండదు. కవిత పరిధి దాటితే దానికి అంతే. ఇప్పుడు చాలా మంది ఏం చేసారు, ఆమె చాలా మంది దగ్గర
సో అంతేందుకు నేను కూడా ఆమె దగ్గరికి చాలాసార్లు పోయినా. ఎప్పుడైతే నీకు కేసీఆర్ని కేటీఆర్ని విమర్శించిందో అక్కడ ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు సైడ్ అయిపోయారు. ఆమె దగ్గర రెగ్యులర్ బయటలు అందరూ కూడా సైడ్ అయిపోయారు. ఎవరు కూడా ఆమె దగ్గర పోవట్లేదు. ఓన్లీ ఆమెకు జాగృతి అని పెట్టేసేసుకుంది. ఆ జాగృతి ఉన్నవాటి కొంతమందే, జాగ్రత్త కూడా అందరూ కూడా కొంతమంది మాత్రం ఆమెతో ఉన్నారు. అంటే కవిత ప్రభావం ఏమీ ఉండదు, మాకేం ప్రభావం ఏమీ లేదు, ఏ పార్టీ మీద ఉండదు, లేదు ఏం మీద ఉండదు. సరే, ఇంకోటి 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తుంది? కేటీఆర్ కేసీఆర్? సూటిగా చెప్పండి. కేసీఆర్. అంటే ప్రధానంగా ఒకటి వినిపిస్తుంది, కేసీఆర్ ఇక రాజకీయాల్లో ఉండడు, మొత్తం కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా కాంగ్రెస్ పార్టీనే అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటది, బీఆర్ఎస్ పార్టీ అనదు కదా. ఇప్పుడు మనకు ఒకటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఫేవర్ కాదు కదా. నీకు ఏదైనా మేము ప్రతిపక్ష పడ్డది, అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరిని తిట్టాలి? బీఆర్ఎస్ని తిట్టాలి. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు కదా, బీఆర్ఎస్ని తిట్టాలి, బీజేపీని. కానీ బీఆర్ఎస్ పార్టీ మంచిది అనేది అన్నది కదా. వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, ఒక ఇష్యూ కావాలి, ఒక టాపిక్ కావాలి. అట్లాంటినే వాళ్ళ సంతోషం, వాళ్ళకు పబ్లిక్గా పోవడానికి ఒకటి ఉంటుంది. ఏది ఏమున్నా కూడా కేసీఆరే మా నాయకుడు, కేసీఆరే కాబోయే ముఖ్యమంత్రి. అయితే ఇంకోటి కూడా ఈ మధ్య కొంచెం గట్టిగా వినిపిస్తుంది, సూటిగా సమాధానం చెప్పండి సార్. ఏంటంటే కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య ఉన్నటువంటి గొడవలు ఏంటి? గొడవలు లేవు. లేదు, గొడవలు ఉన్నాయంటున్నారు. ఆధిపత్యం గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైన దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. అందుకే చాలా వ్యూహాత్మకంగా కవితను బయటికి పంపించి విమర్శలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ వ్యూహమే అని కూడా అంటున్నారు. మీరు ఓపెన్ గా చెప్పండి, మీరు దగ్గరగా మీరు కేటీఆర్ ని దగ్గరగా చూస్తున్నారు, మీరు సూటిగా చెప్పండి అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ. ఒక మాట చెప్తా నేను, మనం ఇద్దరమే ఉన్నాం, మనం ఇద్దరి మధ్యలో గొడవలు, మన ఇద్దరి మధ్యలో ఎవరు కూడా లేరు. నీకు బయటకి ఎట్లా తెలుస్తుంది? ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో గొడవడుతున్నారు. రేవంత్ రెడ్డి మధ్యలో ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు కదా. ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా రాయబారం ఉన్నాడా? లేకుంటే ఆయన ఇద్దరు గొడవ పడుతుంటే ఆయన ఏమన్నా మధ్యలో పడుకుంటే విడిపించిండా? కాదు కదా. 4 గొడవల మధ్యలో విషయం నీకు ఆయనకేం తెలుస్తుంది? ఎవరు తెలియదు, ఆయన ఒక్కరికే తెలుస్తుందా? కొన్ని బీజేపీ వాళ్ళు అన్నారా వాళ్ళిద్దరేమో గొడవ పడుతున్నారు అని చెప్పేసి? వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళు గొడవ పడాలి, తండ్రి కూతురు గొడవ పడాలి, బావమరుదులు గొడవ పడాలి, తండ్రి కొడుకు గొడవ పడాలి, బావ బొమ్మరుదు గొడవ పడాలి. మాకు ఆ టాపిక్ కావాలి, అది జనాలకు తీసుకుపోవాలి. వాళ్ళకి కావాల్సింది అది. ఏం గొడవలు లేవా? గొడవలు లేవు, ఏం లేవు. ఎంత మంచిగా వాళ్ళకి అన్యోన్యంగా ఉంటారు. మంచి వాళ్ళు మనం ఖరాబ్ చేయడం తప్ప వాళ్ళకి ఆలోచన కూడా లేదు. అంటే బీఆర్ఎస్ పగ్గాలు పూర్తిగా కేటీఆర్ కి అప్పగించడం, హరీష్ రావుకు క్లీన్ చిట్, ఆయనకు తెలిసిన తెల్ల పేపర్ అంటారు, అట్లాంటి వ్యక్తి చాలా మంచివాడు. ఆయన గురించి మనం ఆలోచించు, ఆయనకు వేరే ఆలోచన కూడా లేదు. ఆయన కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. అట్లాంటిది వేరు కూడా వాళ్ళకి ఏమాత్రం ఏం లేవు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. హరీష్ రావు ఒక వైట్ పేపర్, శ్వేతపత్రం అని మీరు అంటున్నారు. హరీష్ రావు నేతృత్వంలోనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి జరిగిందని సాక్షాత్తు కల్వకుంట్ల కవిత ఆరోపించింది. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే ఆమె? ఇప్పుడు కవిత బహిరంగ క్షమాపణలు కూడా చెప్పింది దీని మీద. నేను పార్టీలో ఉన్నప్పుడు సరైనగా స్పందించలేదు, నాకు అవకాశం దొరకలేదు, ఇప్పుడు చెప్తున్నాను అంటే నువ్వు గొడవ పడితే, నువ్వు తండ్రితో వాళ్ళతో గొడవ పడితే ఒక రకంగా, గొడవ పడకపోతే ఒక రకంగా. ఇది ఎక్కడ న్యాయమా? నువ్వు నీతిమంతురాలు అయితే, నువ్వు ప్రజల పక్షాన్నే ఉంటే నువ్వు ఎప్పుడు చెప్పాలి? నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడే చెప్పాలి. నువ్వు అప్పట్లో ఎమ్మెల్సీగా చేసినావు కదా, ఎంపీగా చేసినావు కదా, నువ్వు అప్పుడే చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు ఎందుకు అన్న మీద కంప్లైంట్ చేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు బావ మీద కంప్లైంట్లు చేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద పనిచేస్తున్నావు, అందరికి చేస్తున్నావు? ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ ఇంటి ముందు లైన్ కట్టాలి. నువ్వు అప్పుడు ఏ రకంగా ఉన్నావు మాకు తెలియదా? ఇప్పుడు ఎందుకు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నావు? అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరు నమ్ముతారా? ఎవరన్నా? ఇప్పుడు ప్రతి ఒక్కటి జనరల్గా ఏమైపోద్ది అంటే, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోయినప్పుడు ఆ పార్టీ మీద విమర్శించడం సర్వసాధారణం. అవును, ఎవరైనా. ఎందుకంటే ఇప్పటి వరకు హరీష్ రావు మీద వినని ఆరోపణలు వింటున్నాం. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హరీష్ రావు మీద ఇట్లా అవినీతి ఆరోపణలు రావడం అయితే నాకు తెలిసి చాలా ఫస్ట్ టైం. నేను ఏమంటున్నా, రక్త సంబంధం కేటీఆర్. అవును. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ హరీష్ రావు నుంచి స్టార్ట్ అయింది, కేటీఆర్కి వచ్చిన తర్వాత కేసీఆర్ దాకా వస్తుంది. ఆమె ఏమో ఆశించిందో ఏం సంగతో ఇప్పుడు అది ఏదంటే మీరు చూసుకోవాలి. అంతేగాని ఇలా ఆ పార్టీ నుంచి పుట్టి, ఆ పార్టీ నుంచి నువ్వు ఒక పేరు తెచ్చుకొని, ఆ పార్టీ నుంచి ఎంపీ అయ్యి, ఆ పార్టీ నుంచి నువ్వు ఎమ్మెల్సీ అయ్యి నువ్వు ఈ రకంగా మాట్లాడడం ఇంతవరకు కాదు. ప్రజలు క్షమిస్తారు దాని గురించి. ఒక మాట చెప్తా, నీకు స్కీము ఢిల్లీలో నీకు లిక్కర్ స్కామ్ అయిన రోజు నువ్వు జైలుకి కానీ, నువ్వు జైలు దగ్గరికి కానీ, కోర్టుల చుట్టూ ఎవరు తిరిగి రాలేదు? హరీష్ రావు గుర్తుకు రాలేదా? ఆ రోజు కేటీఆర్ గుర్తుకు రాలేదు? మీ తండ్రి గుర్తుకు రాలేదా?
ఎంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు నీ దగ్గరకు వచ్చారు, ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీ దగ్గరకు వచ్చారు, నీకు సపోర్ట్గా ఎవరున్నారు ఆ రోజు? నీకు ఉన్నది అప్పుడు వీళ్ళే కదా, అప్పుడు మంచోళ్ళు కదా. ఇప్పుడు నువ్వు బయటికి రాగానే చెడ్డోళ్ళు అయ్యారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చెప్పండి సార్, సూటిగా చెప్పండి. హరీష్ రావు ఎన్ని వేల కోట్ల అవినీతి చేశాడు? తెలియదు మనం మాట్లాడు. కోట్లు అవినీతి చేసినా నేను ఏం అవినీతి చేసేవాల్సిన అవసరం ఆయనకు లేదు. లేదా ఆయన సొంతంగా వ్యాపారం కష్టపడ్డాడు, కష్టజీవి, ఆయన అవినీతి చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీతో ఇంటర్వ్యూకు ముందు మేము కొంతమంది బయట వ్యక్తులతో మాట్లాడటం జరిగింది. భాస్కర్ సాగర్ అన్న మాకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడతాడు, మాకు కష్టం అంటూ వస్తే ఒక పెద్ద మనిషి తరహాలో ఆదుకుంటాడన్న ప్రశ్నే వినపడుతుంది. అయితే ఈ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పేదలు, ప్రజలు, కష్టాలు, జైళ్ళు అన్ని చాలా చూశారు మీరు. ఈ రాజకీయం ఇక మనకెందుకు, మనకు ఒక పదవి లేదు, ఏమీ లేదు, ఇంకెందుకు ఈ రాజకీయాలు నాకు అన్న బాధ కానీ విరక్తి అనుకోండి, అది ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, మనమేమో ప్రతిసారి మనం చూస్తుంటాం కదా, ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళు బయటికి పోదాం అన్నప్పుడు అప్పుడే నాకు మీటింగ్ అంటాం, ఎక్కడికో పోదాం అంటారు. నేను ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కంటే పోటీలకే పార్టీకే టైం ఇచ్చినాను. పిల్లలకంటే పిల్లలు ఎక్కడికైనా పోదామన్నా, ఈ పిల్లలకు స్పెండ్ చేయాలన్నా కూడా ఆ టైంలో వాళ్ళు ఇంట్లో ఉంటారు. నేను పార్టీకి పని ఉంది, పార్టీ మీటింగ్గా మనం బయటకు ఉండడం జరుగుతుంది. వ్యాపారం పక్క పెడతాం, ఎందుకంటే పార్టీ కదా, పార్టీ ముఖ్యం. పార్టీ నాకు మ్యాక్సిమం పొలిటికల్గా ఉండాలంటే నాకు బాగా ఉంటుండే, అసలు నాకు ఒకటి ఉంటుండే. అది పార్టీకే నేను ప్రతిసారి పార్టీకే టైం ఇచ్చాను, వ్యాపారం పక్క పెడుతుంటుంది. ఇంతగానో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే మనం ఏం మన వెనక తిరిగి చూసుకుంటే మనం ఏం సాధించినామో అనిపిస్తుంది. నేను ఎవరికైనా రెస్పాండ్ అవుతాను. బీజేపీ వాళ్ళు వచ్చినా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీలు వచ్చినా, టీడీపీ వాళ్ళు వచ్చినా ఎవరికైనా రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే అందరూ నాకు దుష్మన్ గారాలు. ఇలా మనం ఎందుకంటే మనం పార్టీలు ఉన్నప్పుడు మనకు అవతల పాటు, మనం ఒక పార్టీలో అవతల పార్టీని మనం దుష్మన్ లేక విరోధి లేక మనం చూడొద్దు ఎప్పుడు కూడా. మన అందరితో కలిపోకుండా ఏ టైం ఎట్లా చూస్తుంది మనకు అవసరం కూడా లేదు. అట్లా ఏ టైం వస్తుంది వాళ్ళతో నాకు అవసరం రావచ్చు, నాతోటి వాళ్ళకి అవసరం రాదు. మీకు చెప్తున్నా, రాత్రిపూట నేను ఫోన్ లేకపోతే బై మిస్టేక్ ఏదో ఒక ఎవరు కూడా ఏం ఒక హాస్పిటల్సే, పోలీస్ స్టేషన్లు కానీ, స్కూల్స్లే కానీ, ఇవే జనరల్గా ఉండేటివి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు మాకు ఉంటారు. నా ఎమ్మడు నా ఫాలోవర్స్ కూడా వాళ్ళని కూడా వాళ్ళని అదే రకంగా చూసుకుంటారు. నేను ఏది చూసుకున్నా కానీ ఒక్కోసారి మీరు అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అరే ఎందుకు రానైనా మనం అవసరమా మనకి రాజకీయాలు ఒక్కోసారి అని అనిపిస్తుంది. కానీ మనము ఒక హైప్లో ఉన్నాం, ఒకసారి మళ్ళీ డౌన్ కాలేం. ఇప్పుడు ఈ స్థాయికి రాయాలంటే 25 సంవత్సరాలు పట్టింది నాకు. ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తుంటారు ఏమని, అరే మీకు సుదీర్ఘ అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాలు ఏం చేయాలి, ఆ స్థాయికి వచ్చిన అది సంతోషం నాకు, అంతే. అది తృప్తి, అంతే. వేరే వాళ్ళు అంటూ కూడా ఒక తృప్తి చేస్తారు, అరే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నావు ఇక అంటే ఆ 20 సంవత్సరాలు ఉన్నా కదా, నేను సీనియర్ కదా అన్న ఒక తృప్తి మాత్రం మిగిలిపోయింది నాకు, అంతే. కానీ అదొకటి ఉంది, బాధ మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంకెప్పుడు చేస్తాము అన్నట్టు. అది మాత్రం ఉన్నది. అది కానీ ఎవరు పిలిచినా మాత్రం నేను పోతాను. ఎవరు పిలిచినా అన్నకి ఇది సంగతి అంటే మాత్రం కంపల్సరీ నేను పోతా. నేను మనిషిని చూడను, కులం చూడము, గోత్రం చూడము, ఏది చూడము, పార్టీ చూడను. నాకు అవసరం కూడా లేదు అది. ప్రతి ఒక్కరికి ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి అవసరం వచ్చినా నా తోచిన సహాయం నేను కంపల్సరీ చేస్తాను. ఎక్కడికి మీరు చెప్తే అవుతుంది అనుకుంటే ఆడిపోతాను. అది మాత్రం నాకున్నది. అది అదే నాకున్న బలం. అందరితో మంచిది, భాస్కర్ సాగర్ ఉంటాడు మంచివాడు ఆయన అన్న ఒక అనడం మాత్రం అదొక నాకు తృప్తి ఉంటుంది. 25 ఏళ్ళు అంటే దాదాపుగా వ్యక్తిగత జీవితం మొత్తం మీ రాజకీయ జీవితంతో పోయింది. పిల్లలు కానివ్వండి, వాళ్ళ ఎదుగుదలను కానివ్వండి, ఇదంతా మీరు త్యాగం చేశారు. ఇప్పుడు మీరు ఇంత పార్టీకి ఇంత ప్రాణాలు పణంగా పెట్టి పోరాడినటువంటి మీరు ఇప్పుడు ఏంటి, మీకు న్యాయం జరిగిద్ది అని అనుకుంటున్నారా? ఇప్పుడు అనుకుంటున్నా, గుర్తిస్తే మాత్రం న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. నాకు అదొకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో మీకు అడిగే హక్కు కూడా ఉంది. మీరు ఇందాక అన్నారు నేను ఎవరిని ఏమీ అడగను అని. కానీ ఇప్పుడు మీకు పార్టీకో దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో మీరు కొనసాగుతూనే ఉన్నారు. వచ్చిన అభ్యర్థుల్ని గెలిపించుకుంటున్నారు, కొత్త రాజకీయ నాయకులకు ఆహ్వానించుకుంటున్నారు. ఇంకెప్పుడు భాస్కర్ సాగర్ అనేటువంటి వ్యక్తి ఇంకెప్పుడు? ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లుంటుందంటే, ఒక నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడు మా కాన్స్టిట్యూన్సీ ఉంది, మలక్పేట కాన్స్టిట్యూన్సీ ఉండే. మలక్పేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నప్పుడు నేను పార్టీలో జాయిన్ అయినా. పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని ఒక లీడర్షిప్ కావాలంటే కూడా ఆ నాయకుడిని ధన్యం చేసుకోవాలంటే నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలి. వాళ్ళ బర్త్డే చేయాలి, వాళ్ళ ఫ్లెక్సీ వేయాలి, వాళ్ళకి ఏదో రకంగా నా దగ్గర ప్రోగ్రామ్కి ఆయన ఇన్వైట్ చేయాలి. జనరల్గా ఒక పొలిటికల్ లీడర్ చేయాల్సింది. అతను దృష్టిలో పడాలి అనుకుంటే నేను కొన్ని ప్రోగ్రామ్ చేయాలి. ఆ ప్రోగ్రామ్స్ నేను చేసిన. ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆ ప్రోగ్రామ్స్ నేను చేసిన తర్వాత ఒక టర్న్కి తానే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమవుతుందంటే 15 సంవత్సరాల నుంచి ఒకటే నాయకుడు, ఆ నాయకుని బట్టి నేను ఉన్నాను అనుకుంటే వేరే రకం ఉంటుంది. ఆ స్వామి అరే ఆ నాయకుడు గుర్తుపడతాను, గుర్తిస్తాడు, అరే 10, 20 సంవత్సరాలు భాస్కర్ నాయకుతో ఉన్నాడు అని.
ఆ నాయకుడు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక నాయకుడు వచ్చి ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మెలక్పేటలో ఏమైపోయిందంటే ఫస్ట్ ఒక నాయకుడు ఉన్నాడు, తర్వాత మంచిరెడ్డి కిషన్ రెడ్డి వచ్చేసిన తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గం అయిపోయింది. ఎల్బీనగర్ నియోజకవర్గం అయినాక ఒక నాయకుడు వచ్చి ఆ నాయకుని ధన్యం చేసుకోవాలి, ఆ నాయకుని బర్త్డే చేయాలి, ఆ నాయకుని దృష్టిలో పడాలి, ఆ నాయకుని దృష్టిలో పడాలంటే ఎన్నో రకమైన ప్రోగ్రాములు చేయాలి నేను. మళ్ళీ ఆ నాయకుడు పోయి ఇంకో నాయకుడు వస్తుండు, ఆ నాయకుడు పోయి ఇంకో నాయకుడు వస్తుంది. ఇట్లా ఈ రకంగా కొద్దిగా నాకు ఇబ్బంది లేని ఒకలే కొన్ని కాన్స్టిట్యున్సీలో ఒకటే నాయకుడు, ఒక 20 సంవత్సరాలు ఒకటే ఎమ్మెల్యే ఉంటాడు. మా దగ్గర అట్లా లేకుండే. ఇప్పుడు నాకు సుధీరాణతో నాకు అనుభవం ఎట్లా నాకు పరిచయాలు అంటే అన్నతో ఫస్ట్ కార్పొరేటర్ ఉన్నప్పుడు నాకు పరిచయం. అన్నకి నాకు మొత్తం నా గురించి నాకు మొత్తం తెలుసు. అట్లా అయితే మొత్తం భాస్కర్ సాగర్ గురించి మొత్తం తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే సుధీర్ అన్నకి తెలుసు, చాలా మందికి తెలుసు. సుధీర్ అన్న చాలా మందికి కూడా ఇప్పుడు అంతేందుకు మంచిగా కిషన్ అన్నకే తెలుసు. ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గారు మీ కార్పొరేట్ సీట్ కోసం ఎంతవరకు ప్రయత్నించవచ్చు? నేను అడగను. అదే నేను అంటున్నా, ఒకటి మీకు అడిగే హక్కు ఉన్నా ఎందుకు అడగరు అన్నదే నా ప్రశ్న. ఇప్పుడు మనం ఎప్పుడు అడుగుతామంటే నాకు గుర్తింపు లేదు అన్నప్పుడు నేను అడుగుతాను. భాస్కర్ సాగర్ అంటూ గుర్తింపు లేదు, వర్కర్ కాదు అన్నప్పుడు మనం అడగాలి. ఇప్పుడు నేను వర్కర్ అయినప్పుడు అడగని అవసరం లేదు, అంతే. ఇప్పుడు తల్లి ఉంటుంది, తల్లికి కొడుకు ఆకలి అవుతుంది, ఆకలి చెప్తుంది. మీరు ఇంకో మాట అన్నారు ఇందాక, ప్రతి దానికి ఒక ఏజ్ అంటూ ఉంటుంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని. ఈసారి కూడా అలాంటిది ఏదన్నా జరిగితే పరిస్థితి ఏంటి? అందుకే నేను అడిగే హక్కు ఉన్నా ఎందుకు అడగరు అన్నది. నేను ఒకటే అనుకుంటున్నా, చాలు అంటే ఈ జీవితం ఇప్పటికి జాలిగా పొలిటికల్ జీవితం చాలు. సరే నాకు మంచి చేసినావు, చెడు చేసినావు, నాయకులకు తెలుసు, ఏ నాయకునికి ఎంత చేసినావు నాకు ప్రతి ఒక్కరు. ఏ నాయకుని దగ్గర కూడా సింగిల్ ఎంపీ రూపాయి తీసుకోకుండా పని చేసినా నేను. ఏ నాయకుని దగ్గర కూడా చేయి చాపి నాకు ఎలక్షన్ రాగానే మనం ఏదో ఆశించి ఏ రోజు కూడా నాకు అలవాటు కూడా లేదు. ఎదురు నేను కావాలి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం, ప్లాట్లు అమ్మేసుకున్నాం, అన్నీ అమ్ముకుని నేను పార్టీ కోసమే తిరిగాను. నేను ఒక మెయింటైన్ చేయాలి, ఒక లీడర్షిప్ మెయింటైన్ చేయాలన్నప్పుడు అది ఉంటుంది కంపల్సరీ. నేను రూపాయలు ఏం చేయను, ఇట్లా ఉంటే నా పేరు రావాలంటే రాదు. అది కష్టపడాలి, దాంతో డబ్బు కూడా అవసరమే, ఖర్చు పెట్టుకోవాలి, తిరగాలి, తీసినప్పుడు గుర్తింపు అనేది ఉండదు. చాలు ఈ తృప్తి చాలబ్బా అన్నట్టు అనుకుంటాం, అంతేగాని నేను పార్టీకి వ్యతిరేకంగా ఏం పోను. వచ్చినా ఇంట్లో ఉంటే, రాకుండా ఇట్లాగే ఉంటా. ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తే మాత్రం సంతోషం. నేనే కాకుండా చాలా మంది సంతోషపడ్డారు, చాలా మంది సంతోషపడ్డారు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా నేను చేస్తాను. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు ఒక చిన్న కార్యకర్తకు వచ్చినాను. కార్యకర్త మనోభావాలు ఏంటో తెలుసు, కార్యకర్తల కష్టాలు ఏంటో తెలుసు, వాళ్ళు ఏందనే వాళ్ళ మొత్తం నాకు వాళ్ళ గురించి నాకు తెలిసిన నేను. నాకు వాళ్ళ గురించి నా ఒక కార్యకర్త కష్టాలు మొత్తం అవగాహన ఉంది నాకు వాళ్ళ గురించి. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు, ఏం సంగతి, ప్రతి ఒక్కరికి నేనైతే కార్పొరేటర్ అయితే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాను అన్న. ఇంకోటి ఏంటంటే హైత్ నగర్ డివిజన్ పరిధిలో ఎంతో మందిని మీరు కార్పొరేటర్లుగా చేశారు, రాజకీయంగా మీరు వాళ్ళకి సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మీకు ఏ పార్టీలో అయినా సముచిత స్థానం దక్కలేదు నాకు ఇంకా అనే ఫీలింగ్ ఎక్కడైనా ఉందా మీలో? సముచిత అనుకుంటే నేను చిన్న స్థాయి నుంచి వచ్చిన మనం ఒకటేసారి హైప్ కావాలని నాకు ఆలోచన లేదు. నేను ఒక రాజకీయాలు ఉండాలనుకున్నా, రాజకీయ నాయకుడిని ఉండాలనుకున్నా. అట్లా అనుకుని దగ్గర 25 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉండవచ్చు. ఉండి నేను టీడీపీలో ఉన్నా, టీడీపీలో దగ్గర 15 సంవత్సరాలు అటు ఇటు ఉన్నాను. ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి 10 సంవత్సరాలు. తెలుగుదేశంలో పార్టీలో నేను జిల్లా నాయకునిగా చేసిన, రాష్ట్ర నాయకుని కూడా పనిచేసిన. నాకు అందులో మంచి గౌరవం ఇచ్చింది, బాగానే ఉన్నాను. తర్వాత అనుకూలం తెలంగాణ వచ్చింది, మనకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది కాబట్టి అప్పుడు కూడా నేను టికెట్ ఆశించిన. ఆ రోజు కూడా నేను టికెట్ ఆశించిన, టీడీపీలో 2 సార్లు ఆశించిన. ఒక్కసారి వేరే వాళ్ళకి పోయింది, ఇంకోసారి ఆశించిన. అంతేందుకు మీకు మా స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నట్టు రేవంత్ రెడ్డి నా టికెటే ట్రై చేసిన ఆయన. నా టికెట్ ట్రై చేసింది ఆయన. చాలాసార్లు ఎంత కలిసి ఉండడం నాకు అది ఉన్న ఆ ర్యాంప్ నాకు ఉండే. అదే మీరు ఇంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో సన్నిహితంగా ఉన్నటువంటి మీరు భాస్కర్ సాగర్ ఒక రాజకీయ పదవిని ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే టైము కానీ కొన్ని సమీకరణాల్లో కానీ గతంలో ఇంకొక అతను పీఆర్పీ నుంచి వచ్చిండు, ఆయనకు ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ టైం నేను ట్రై చేసిన, బాగా ట్రై అందరూ నాకు ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా నాకు మాట్లాడిండు. అంతకుముందు కూడా మనకు ఉందంటే లోకేష్ కూడా నాతో మాట్లాడడమే. కానీ చాలామంది గరికపాటి రామ్మోహన్ రావు అని చెప్పి వాళ్ళు కానీ, చాలా మహేందర్ అన్న కానీ వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండే. తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండే. అందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎందుకంటే ఎవరిని కూడా నేను పదవులు అడగలేదు, ఎవరిని కూడా నాకు ఇది కావాలని నేను ఎక్కడ కూడా గట్టిగా కూర్చొని అడగలేదు. మనం పని చేస్తున్నాం మనకు వస్తే కదా. ఒక పదవిని ఆశించి నేను రాజకీయాలకు రాలేదు.
సరే దేవుని దయ వచ్చేటప్పుడు వస్తుంది. కానీ చాలామంది నేను 2020 నుంచి కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా అప్పుడు పనిచేసాను. ఇంకోసారి కౌన్సిల్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఒకసారి జిహెచ్ఎస్, ఇంకోసారి కానీ మొన్నటిసారి, ప్రతిసారి నేను ప్రతి ఒక్కరిని చేసుకుంటూ పోయినా. ఏ రోజు కూడా పార్టీ మీద నారాజే కానీ ఏ పార్టీ నాకు ఏం చేయట్లేదు కానీ అని కానీ ఎప్పుడు కూడా నేను అట్లా ఉండలేదు. అప్పటి నుంచి కూడా పని చేసుకుంటూ కూర్చున్నాం. ఎందుకెందుకు నీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా మీద ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి రానందుకు నన్ను కాంగ్రెస్ పార్టీకి రామని అడిగాడు. నేను పోనందుకు నా మీద కేసు పెట్టించారు. మా మీద మాకు టీడీపీ కార్యకర్తల మీద 20 మంది మీద కేసులు. నేను జైలు కూడా పోయినా తెలుగుదేశం ఉన్నప్పుడు, అందులో కూడా పోవడం జరిగింది. అయినా కూడా నేను అదరలేదు, బెదరలేదు, అదే పార్టీని పట్టుకొని కూర్చున్నా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు సాగుతున్నారు. ఎలా ఉంటుంది సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో మీకు ఏమైనా సముచిత గౌరవం దక్కుతుందా? ఇప్పుడు త్వరలో కార్పొరేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇందులో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? సుధీర్ రెడ్డి నా గురించి చెప్పాలంటే అసలు అట్లాంటి నాయకుడు మనకు దొరకడు. ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణాల కంటే ఎక్కువ ఉంటాయి. ఒక నాయకుడిని ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు. ఇగో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆయన టోటల్ అవగాహన ఉంది. కార్యకర్తలు మీద నాకు సుధీర్ అన్న పొలిటికల్గా నాకు పరిచయం లేదు. సుధీర్ అన్న నాకు ఒక అన్న ఫస్ట్ కార్పొరేట్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. అన్న పార్టీ కాంగ్రెస్ అయినా, నేను టీడీపీ అయినా, నేను అవసరానికి ఆయన దగ్గర పోయేటండి. అన్న ఇది సంగతి అంటే, కానీ ఆయన పార్టీలకు సంబంధం లేకుండా, కులమతాలకు సంబంధం లేకుండా ఆయన ఎవరి ఇంటికాడికి పోయినా వాళ్ళని ఆదరిస్తాడు, వాళ్ళకి పనిచేస్తాడు. బహుశా నాకు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలు కూడా ఆ రకంగా ఉండడు. ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో పూర్తి అవగాహన. ఎట్లా అవగాహన అంటే, ఏ కాలనీలో ఎక్కడ ఏ కాలనీ ఉంది, ఆ కాలనీ ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, అక్కడ ఆ కాలనీలో ఏం ప్రాబ్లం ఉంది, ఏడ డ్రైనేజ్ పొంగుతుంది, ఏడ వాటర్ లైన్ వేయాలి, ఏడ రోడ్ వేసినాము, ఏడ రోడ్ వేయాలి. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకుని పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్క కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ అందరు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. ఇక్కడ చూసుకున్న ప్రతి కాలనీలో అదే ఉంది. ఏ చెరువు ఎక్కడ పార్క్ ఉంది, ఆ పార్కు మనం ఎంత బాగా చేసినాం, ఆ పార్కు ఎంతవరకు పని అయింది, ఎంత వరకు పని కాలేదు, పూర్తి ఇంట్లో కూర్చొని చెప్పగలిగిన ఏకైక నాయకుడు మా సుధీర్ రెడ్డి అన్న గారు. అంతేకాదు 120 కోట్లతోటి మా దగ్గర 120 కోట్లతో ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కింద ఇట్లా కాలువలు, వరదలు ఇవన్నీ చేసేసారు. మా దగ్గర కూడా ఒక నాలా ఉండే, బాతుం చెరువు అని ఉండే, అక్కడ నుంచి నీళ్లు పోయి మొత్తం మునిగిపోతుండే. అట్లాంటి ఆ ఎస్ఎన్డిపి స్కీమ్ కింద 120 కోట్లతోటి ఒక అండర్ గ్రౌండ్ అది బాక్స్ డ్రైన్ వేసేసి ఇవాళ మాకు ప్రాబ్లం రాకుండా చేసింది. అంతేకాకుండా 7 కోట్లతోటి 128 కాలనీలకు ఇలా సీసీ కెమెరాలు ఇచ్చిన ఘనత ఒక మా సుధీర్ అన్నది. ఇలా అండర్ పాస్లే కానీ, ఫ్లైఓవర్లే కానీ, ఒక్కటే కాదు ఎన్నో మనకి ఇలా చూసుకుంటూ పోతే మా 5 జంక్షన్లు, 8 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్లు, ఇవన్నీ సుధీర్ అన్న ఘనత. ఎప్పుడు గతంలో చూసినట్టయితే మీరు కూడా ఫారెన్ పోయి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మన ఎల్బీనగర్కి వస్తే వాడు కూడా గుర్తుపట్టాడు. ఇలా ఆ రకంగా ఇలా ఎల్బీనగర్ చౌరస్తా మీరు చూసారు, అన్ని ఫ్లైఓవర్స్, బైరామాలు కూడా చూసారు, అన్ని ఫ్లైఓవర్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లే కానీ, ఇలా రోడ్లే కానీ, పార్కులే కానీ, అన్న పార్కుల విషయంలోకి వచ్చేసరికి హుడా చైర్మన్ ఉన్నప్పుడే పార్కులు చేసిండు. ఎన్నో వందల పార్కులకు డెవలప్ చేసిండు. ఆయన ఒక స్ఫూర్తితోటే ఇలా మేమందరం కూడా జిహెచ్ఎం సెన్సర్లకు ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఎట్లా సుధీర్ రెడ్డి నేతృత్వం, ఇప్పుడు మీకు ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో సముచిత స్థానం దొరికిందా లేదా అనే క్వశ్చన్ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సుధీర్ రెడ్డి గారి మీద మీకు చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఎలా ఉంటుంది కార్పొరేటర్ ఈసారి మీ బోషెట్టి భాస్కర్ సాగర్ గారు కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారా? 100% బరిలో ఉంటా. ఎందుకంటే మనకు ఒక ఏజ్ అనేది ఉంటుంది. ఏజ్ దాటితే మనకు ఓపిక కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఎంగులో ఉన్నంత ఓపిక ఒక ఏజ్ వచ్చినాక ఓపిక ఉండదు. మనం పార్టీకి కట్టుబడి ఉన్నాము, మనం పార్టీకి తప్పు చేయలేదు, పార్టీ లైన్ దాటట్లేదు. సుధీర్ అన్నకు అంకిత భావంతో పనిచేస్తున్నాము. అప్పుడే కాదు ఎప్పుడైనా కూడా అంకిత భావంతో అన్నకు పనిచేసినాము, అన్నతోటే ఉంటున్నాము. కానీ అన్న ఇవ్వకపోతే చెడ్డోడు, ఇవ్వకపోతే ఇస్తే మంచోడు, ఇవ్వకపోతే చెడ్డోడు అని మాత్రం నేను అనను. ఇస్తే సంతోషంగా పనిచేస్తా, ఇవ్వకపోయినా అన్నతోటే ఉంటాం, పార్టీకి పనిచేస్తాం. ఇప్పుడు ఒకవేళ కార్పొరేట్ టికెట్ మీకు వస్తే హయత్ నగర్లో మీరు ఎలా గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి మీకు? ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలను చూస్తూ ఉంటారు, ప్రజలతో వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. మాకు మంచి సంబంధాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే నేను నిన్న మొన్న వచ్చిన ఒకటి, నేను పారాషూట్ లాగా వచ్చినోని కాదు. అక్కడ లోకల్గా అందరికీ తెలుసు. గత 20 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్న సంగతి ఆయనకు తెలుసు, అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు ఒక ధీమా ఏంటంటే పక్క పార్టీ వాళ్ళకు చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, బీజేపీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నాకు ఎవరికి ఏది వచ్చినా కూడా రాత్రనక పగలనక ఏ రోజున ఎవరికి అవసరం వచ్చినా నేను పోతా, నాకు చేతనైన సహాయం చేస్తా.
నాకు ఉన్న టీం కూడా అట్లాగే ఉంది, నా మనుషులు కూడా అట్లా ఉంటారు, నా నమ్ముకొని కూడా అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ నుంచి నాకు వేరే పార్టీ నుంచే నాకు వస్తున్నారు. ఏమని అరే ఇంకెన్ని రోజులు చేస్తామన్నా, ఇంకెన్ని రోజులు రాజకీయాలు ఉంటావు, ఇంకా మీకు ఎన్ని రోజులు చూడాలి మిమ్మల్ని, మీరు ఇప్పుడన్నా కారా, ఇప్పుడన్నా మీరు కావాలని చెప్పేసి పబ్లిక్ నుంచి నాకు వస్తుంది. ఏదేమైనా దేవుడు అవకాశం ఇస్తాడని అనుకుంటున్నా, పార్టీ కూడా అవకాశం ఇస్తాడని అనుకుంటున్నా. సరే మనం వస్తే కంపల్సరీ నేను ఒక హయత్ నగర్ని మరొక రోల్ మోడల్గా మాత్రం చేయగలిగే నమ్మకం అయితే నాకు ఉంది. నాకు ఇక్కడ ఉన్న పరిచయాలు ఇప్పుడు, ఎందుకంటే అంత సొంత పాత ఊరు మాది. పాత ఊరు కూడా పొద్దున్నేసి నడుచుకుంటూ తిరుగుతాం, ఇక్కడే ఏరియాలో తిరుగుతాం, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు ఇక్కడ నుంచి టోటల్ అవగాహన తెలుసు. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్తాం, ఆయన ఇమ్మీడియట్ సాల్వ్ చేస్తాడు. అది జరిపోతుంది. మాకు ఏ పనున్నా మాకు అన్నగారు చేశాడన్న ధీమా మాకు ఉన్నది. అదే లైన్లో మేము అందరం ముందుకు పోతున్నాం. అన్న కార్డుతోటే మేము ముందుకెళ్ళి మేము ముందుగా ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో విజయం సాధిస్తామని మాకు ఒక నమ్మకం. అన్న ఇంకోటి, కార్పొరేట్ ఎలక్షన్లు సమీపిస్తున్న ఈ సమయంలో హయత్ నగర్ డివిజన్ నుంచి చాలా మంది నేతలు కార్పొరేట్ పదవి కోసం పోటీ పడే అవకాశం ఉంది. అది బీఆర్ఎస్ పార్టీలోనే ప్రత్యేకంగా. అవును. ఒకవేళ వీళ్ళందరిలోనే మీకే సీట్ ఎందుకు ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు? మాకే సీట్ ఎందుకు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరికి నేనేం చెప్పుకుంటున్నాను, నేను జూనియర్ని కాదు, నేను నిన్న మొన్న వచ్చినాను కాదు, నేను ఫస్ట్ నుంచి వచ్చిన. గతంలో కూడా ఇక్కడ ఉన్నట్టు మా మాజీ కార్పొరేటర్ పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టికెట్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు నన్ను పార్టీ ఆహ్వానించింది. ఏమని, అరే నువ్వు రావాలి. నిన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉండి టికెట్ రాకుండా నేను అదే టికెట్ రాలే కదా అని చెప్పేసి ఉన్నా. కొంచెం నాకు బాధగా అనిపించి నేను సైలెంట్గా అయిపోయినా. ఆ రోజు ఒక జగదీశ్వర రెడ్డి అయినా కానీ, కన్న ప్రభాకర్ కానీ, వీరేశమ్మ కానీ వీళ్ళందరూ వచ్చేసి నువ్వు రా, నీకు భవిష్యత్తు ఉంటుంది మా బీఆర్ఎస్ పార్టీలో, మనం తెలంగాణ తెచ్చుకున్నాం, మీ అట్లాంటి వాళ్ళకి బాగా మంచిగా ఉంటుంది, మీకు ఏదైనా సముచిత న్యాయం చేస్తాం మేము కంపల్సరీ అని చెప్పేసి ఆ రోజు రావడం జరిగింది. అదే స్ఫూర్తితో అప్పుడు ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డికి హార్ట్ఫుల్గా నేను చేయడం జరిగింది. నేను అవుట్లెట్గా చేస్తున్నాను రోజు. అరే నేను ఒక తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి నేను ఇళ్ళకి వచ్చినా కదా, ఏమనుకుంటారు, ఎట్లాగైనా గెలిపియాలన్న కసితో ఉండే, కసితో ఉన్నాము. అందరం కలిసి నేనే కాకుండా నాతోటి ఉన్న వాళ్ళ నా మిత్రులందరూ కూడా ఆ రోజు ఆయనకు వర్క్ చేయడం జరిగింది. దాంతో ఆయన గెలిపేయడం కూడా జరిగింది. తర్వాత సెకండ్ టైం కూడా నేను కార్పొరేట్ టికెట్ అడిగినా. నేను అడుగుతూ కూడా అధిష్టానం ఏం చెప్పింది, ముఖ్యమంత్రి గారు అంటే మా కేసీఆర్ గారు ఏమన్నారంటే పాత వాళ్ళకి అందరికీ ఇచ్చేసాం, కొత్త వాళ్ళకి ఇవ్వడం అంటే దాన్ని కూడా నేను ఒక బాధపడలేదు అసలు. సరే పార్టీకే పనిచేసిన ఆ రోజు కూడా. ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే నేను అడగడంలో న్యాయం ఉంది. నేను గత ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక పొలిటికల్ నాయకుడు ఉండి 15 సంవత్సరాలు అందులో ఉండి 10 సంవత్సరాలు ఇందులో ఉండి నాకు ఇస్తానని నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని చెప్పి ఎంత నామినేటెడ్ పోస్టు ఇవ్వలేదు, నేను అడగలేదు కూడా. ఇక ఒకసారి వాళ్ళకి గుర్తుండదు కానీ అడగలేదు. సరే నాకు ఒక అవకాశం వచ్చింది, ఒక సీనియర్ నాయకుని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఎంతోమంది నాకు మాజీ మంత్రులే కానీ ఎంతోమంది నాయకులు కానీ నాకు అందరితో మంచి సంబంధాలు. గతంలో ఇంద్రారెడ్డితో నాకు మంచి సంబంధాలు ఉండే, ఆయనతో మా ఇంటికి చేస్తున్న ఇంద్రారెడ్డి ఒకటే కాకుండా కృష్ణ యాదవ్తో కానీ, శ్రీనివాస్ యాదవ్తో కానీ, ప్రతి అందరితో నాకు కిషన్ రెడ్డితో కానీ, ప్రతి మహేంద్ర అన్నతో కానీ, నరేంద్ర అన్నతో కానీ చాలామందితో నాకు బీజేపీ ఉన్నటువంటి చాలామంది నాయకులు, కొందరు బీజేపీలో పోయారు, కొందరు కాంగ్రెస్లో పోయారు, అందరితో కూడా మంచి సత్సంబంధాలు నాకు ఉన్నాయి. కానీ ఎవరిని కూడా నేను వాళ్ళపై పోస్ట్ అడగను కానీ ఇదని కూడా ఏది అడగను. పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ ఎవరికి ఇవ్వాలన్నది చూస్తుంది, దానికి ఒక సర్వే ఉంటుంది, దాని ప్రకారం ముందుకు పోతా. నేను ఎవరు కూడా ఫోర్స్ చేయ, వాళ్ళు న్యాయబద్ధంగా ఈయనకి ఇస్తే మంచిది అనుకుంటే నేను వేస్తాను. వేరేలోకి వచ్చినా కూడా సరే మంచిది అని నేను దానికి కాంప్రమైజ్ అయిపోతాను. ఇప్పుడు మీరు సర్వే అన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో స్థానాల కేటాయింపు ఖచ్చితంగా సర్వేల ఆధారంగా ఉంటుందని చాలా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు హయత్ నగర్ డివిజన్లో అదే ప్రాతిపదికన తీసుకొని సర్వే చేస్తే ఇక్కడ ప్రజలు ఎలా మీ వైపే ఉండే అవకాశం ఏమైనా ఉందా? మ్యాక్సిమం ఉంటుంది. ఏంటి మీకు అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే నేను ఇప్పుడు తెలుసు కదా వాళ్ళకు కూడా, నేను ఎవరితో దుష్మని లేను, అందరితో మంచిగా ఉన్నా, ప్రతి ఒక్కరితో మంచిగా ఉన్నా. అరే మనోడు కూడా వాళ్ళకైతే కొద్దిగా ఉంటుంది కదా బాధ, అరే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నది ఒకటి ఉంటుంది కదా, సింపతి అయితే ఉంటుంది కదా, ఆ సింపతి ఉంటుంది కదా, ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంటారు పాపం, ఎందుకు అరే భాస్కర్ ఒకసారి అవకాశం ఆ ఒక్క దప్ప నేను నాకు వస్తే మంచోళ్ళు, ఇంతలో వస్తే వాళ్ళు చెడ్డోళ్ళని కూడా కాదు. అది అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే, ప్రతి ఒక్కరు ఆశించవచ్చు. ఇలా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా బీఆర్ఎస్ పార్టీలో అడగడం తప్పు అని ఓట్లు నాకే ఇవ్వాలని నేను అనట్లేదు. మీకు ఏ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఇవ్వచ్చు, మీ సర్వేలో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు నాకు అహంకారం అయితే నాకు వస్తే నాకే రావాలని మాత్రం నాకు అహంకారం లేదు. ఓకే, నాకు అది అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మద్దతు ఎంతవరకు ఉంటుంది మీకు స్థానం రావటం? మద్దతు సుధీర్ అన్న ఎవరికి కూడా పక్షపాతం చూపించాడు.
ఆయనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాం. అంటే సుధీరన్న పాత్ర కూడా మొత్తం ఏమి ఉండదు. ఆయన ఒక పక్షపాతం చూపించాడు ఒకరి మీద కూడా. ఆయన కొంతవరకే ఉంటుంది, ఎందుకంటే ఇంకో కొద్ది వరకే చెప్పగలుగుతారు ఎవరు కరెక్ట్ ఏదో కొంచెం వరకు చెప్తారు. మిగతా అదంతా కూడా కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, సర్వే చేసే వాళ్ళు పార్టీ ఉంటుంది, పార్టీ సర్వే చేస్తుంది. అయితే బోశెట్టి భాస్కర్ సాగర్ గారు హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్గా బరిలో ఉంటారు. పబ్లిక్ ఆశీస్సులు, మీ ఆశీస్సులు, మీ సపోర్టు, మా ఎమ్మెల్యే గారి సపోర్టు, మా కేటీఆర్ గారి సపోర్టు, మా కేసీఆర్ గారి సపోర్టు, ఇక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తల సపోర్టు, ఇక్కడ ఉన్నటువంటి హయత్నగర్ డివిజన్ ఉంటే ప్రజలందరి సపోర్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం హయత్నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఘన విజయం సాధిస్తాం. నేనే కాదు ఎవరికి ఇచ్చినా కూడా నేను గెలుపుకు సహకరిస్తాను. అన్న చివరిగా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా స్తబ్దుగా పడిపోయాయి. అదొకటి. కార్పొరేటర్ ఎన్నికలు కూడా మళ్ళీ సమీపంలోనే ఉన్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా సైలెంట్గా ఉన్న పరిస్థితి కనపడుతోంది. సీనియర్ నేతగా, ఎన్నో రాజకీయ మలుపులను చూసిన వ్యక్తిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ పార్టీ శ్రేణులకి? సైలెంట్గా అనేది ఏం లేదు. ఈరోజు మా హయత్నగర్లో బీఆర్ఎస్ పార్టీకి బలమైన కార్యకర్తల బలం ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఇంకా వేరే పార్టీలకు కానీ అసలు బూత్ ఏజెంట్ కూడా సరిగ్గా లేరు. మా పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు, బలమైన కార్యకర్తలు ఉన్నారు. మేము ఎక్కడ కూడా మాకు ప్రభుత్వం వస్తే ఒక రకంగా, ప్రభుత్వం లేకపోతే ఒక రకంగా ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడు ఒకే రకంగా ఉంటాం. ఇలా ఒకసారి అధికారం రావచ్చు, రాకపోవచ్చు. అంటే నేను చెప్పడం ఏంటంటే అధికారం ఉన్నా రాకపోయినా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ. ఇట్లాంటి టైంలోనే కార్యకర్తలు బలంగా ఉన్నాయి, కరెక్ట్ నాయకుడు అని ఇప్పుడే తెలుస్తుంది. ఇలా అధికారం ఉన్నప్పుడు అందరూ వస్తారు, ప్రతి ఒక్కరు, ప్రతి నాయకుడు వస్తారు, పక్క పార్టీలో వస్తారు, ఇంకోరు వస్తారు. కానీ అధికారం లేనప్పుడు, కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీకి అండంగా ఉన్నటువంటి నిజమైన నాయకుడు. అట్లాంటి నాయకులు మా దగ్గర అందరు ఉన్నారు. ఏది ఏమైనా కూడా పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా, మన ఎవరు కూడా మనము బాధపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ప్రభుత్వం లేదని చెప్పేసి మనకి మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక రోజు ఒక రకంగా రోజు ఒక ప్రజలు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దామని చూసారు. వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మిరు, ఇప్పుడు నిజం తెలుసుకున్నారు. అయ్యో మనం తప్పు చేసినాం కదా, మనం ఓటేసేసి అని చెప్పి తప్పు తెలుసుకున్నారు. కాబట్టి ఏదేమైనా ప్రజలందరూ మన పక్షాన్నే ఉన్నారు. మనకు మంచి రోజులు వస్తాయి. మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణని బంగారు తెలంగాణగా మనం చేయడానికి మన అందరి కృషి అవసరం అని చెప్పి మనం చేస్తుంది.